హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. దర్శకుడు కొల్లి బాబీ డైరెక్షన్లో నందమూరి నరసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా నెట్ఫ్లిక్స్ లో సంచలన రికార్డులు నెలకొల్పుతూ దూసుకెళ్తోంది. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత వరల్డ్ వైడ్ గా 8 రోజుల పాటు ఈ సినిమా నెంబర్ 1 మూవీగా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కేవలం 7 రోజుల పాటు నెంబర్ 1 గా నిలిచింది. అయితే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా పుష్ప 2 రికార్డును బద్దలు కొట్టి మరి 8 రోజుల పాటు నెంబర్ 1 గా నిలిచింది. డాకు మహారాజ్ ఇప్పటికీ ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఖత్తర్, దుబాయ్ లాంటి దేశాల్లో ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలిచింది. మరో 13 దేశాల్లో టాప్ 10 లో ఒకటిగా నిలిచింది. పాకిస్తాన్ లో డాకు మహారాజ్ చూసి అక్కడ జనాలు పిచ్చెక్కిపోతున్నారు. మన దగ్గర తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పుష్ప 2 కేరళలో అట్టర్ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే మలయాళీలు డాకు మహారాజ్ సినిమాను చూసి ఉర్రూతలేకపోతున్నారు. ఈ సినిమా విజువల్ ఫీస్ట్ అని, మా స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. స్ట్రీమింగ్ అయ్యే నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ 5వ స్థానం సంపాదించింది. ఇండియన్ సౌత్ పేజీ డిస్క్రిప్షన్ లో డాకు మహారాజ్ ను ఉద్దేశించి ప్రణామ్ మహారాజ్ అనే ట్యాగ్లైన్ పెట్టిందంటే ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఈ ఊపు చూస్తుంటే డాకు మహారాజ్ సినిమా భవిష్యత్తులో ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.